హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను కదా, సబ్మెరైన్ చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూపిస్తానన్నాను. సో వచ్చేసాను ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వీడియోతో. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే దాని తాలూకు వివరాలు వస్తాయి. పూర్తిగా విన్నాక బ్యాక్ వెళ్తే 2, 3, 4 అలా 17 వరకు. మొబైల్ సెట్స్ మేమే ఇస్తున్నాం కాబట్టి ఇన్కేస్ ఏమైనా డ్యామేజ్ అయితే మీరే రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఓకేనా? అక్కడ మొబైల్ ఇంకా హెడ్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే ఎండ్లో మనకి తీసేసుకుంటారు, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నారు. సో ఎవరైనా స్టూడెంట్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ప్రతి దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో చాలా ఎంజాయ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ పిల్లలు ఎవరు లేకుండా వెళ్తే చాలా టైమ్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. సో అదే అక్కడ తీసుకుంటున్నాము. తీసుకొని లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ వచ్చేసి మ్యూజియంలోకి మనం ఎంట్రీ ఇస్తాము. సో మ్యూజియం అంతా అయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళి అక్కడంతా ఎలా ఉంటుందో ఏంటో చూస్తామన్నమాట. సో పదండి అయితే చూద్దాం. ఫ్లైట్లో ఉండే బ్లాక్ బాక్స్ ఇదేనండి. సో అందరికీ తెలుసు బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, డేటా రికార్డ్ చేస్తుంది అని. కానీ ఎలా ఉంటుందో ఏంటో ఇక్కడ నేను చూశాను ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. మనకి తెలిసినవే ప్రాక్టికల్గా చూసి ఓహో ఇలా ఉంటుందా అంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి. సో ఇక్కడ అంతా ఎస్కేప్ ఎలా అవ్వాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మొబైల్ ఇచ్చారు కదా, అందులో చూద్దాం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో వాళ్ళదే లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వర్క్ అవుతుంది. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసుకొని అక్కడ నెంబర్ ఉంది చూడండి. సో 4 అన్నది తీసుకున్నారంటే మీకు అక్కడ ఉన్న ఎస్కేప్ మాన్యువల్ అంతా కూడా మనకి డీటెయిల్స్ అనేది వినిపిస్తుంది. సో అలాగా 17 ఉంటాయి అన్నమాట. సో అన్ని హ్యాపీగా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు ఇంకెవరిని అడగకుండా. సో ఫ్లైట్ ఇంజనీర్ ఇలా ఉంటారు, అబ్జర్వర్, ఫ్లైట్ గన్నర్. సో చూస్తూ ఉండండి, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని.
మ్యూజియం అంతా చూసేసిన తర్వాత మన మొబైల్ అండ్ హెడ్ ఫోన్స్ తీసేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇలా స్టెప్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఆ స్టెప్స్ నుంచి వెళ్ళారంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది ఒక వర్టికల్ గార్డెన్ అండి. సో కానీ అది మొత్తం డ్రై అయిపోయింది, కానీ ఇంకా బాగా మెయింటైన్ చేస్తుంటే చాలా చాలా బాగుండేది. సో అక్కడ నుంచి మనకి మొత్తం ప్లేన్ కనిపిస్తుంది చూడండి, ఫ్లైట్ అంతా ఎంత బాగుందో. సో చాలా చాలా దగ్గర నుంచి చూస్తే అదొక మంచిగా అనిపించింది. మీలో ఎంతమంది చూశారు ఏంటి అనేది నాకు తప్పకుండా చెప్పండి. అన్వి అయితే వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడు వెళ్తుంది అని అడుగుతుంది. సో అది వెళ్ళదు నాన్న అని చెప్పి దానికి కొంచెం చెప్పాము. ఇంకా లోపలంతా ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా ఎలా అనిపించింది మీకు. అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మేము అక్కడే ఒక కేఫ్ ఉంది, అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫుడ్ తిన్నాము, స్నాక్స్ లాగా. సో అక్కడికి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని, పదండి అయితే. ఆర్ట్ క్యూబ్ అన్న కేఫ్ అండి ఇది. కింద మనకి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ పైన ఏమొచ్చి చిన్న కేఫే ఉంది, కానీ రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అన్ని. నాకేమి అంత ఎక్కువ అనిపించలేదు. సో లోపలికి వెళ్ళిన వెంటనే మనకి పాప్కార్న్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ షాపింగ్ కోసం ఇలాంటి కప్స్ ఉన్నాయి వైజాగ్ గురించి, ఐ లవ్ వైజాగ్. సో ఎవరైనా వైజాగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు మెమరీ లాగా ఇదొకటి పట్టుకెళ్తే ఎప్పటికీ ఉండిపోతుంది. సో చాలా మంది ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకొని కలెక్ట్ చేసుకుంటారు కదా. సో చాలా వెరైటీసే ఉన్నాయి మనకి. టీ షర్ట్స్ ఉన్నాయి, బ్యాడ్జెస్ లాంటివి ఉన్నాయి, క్లాక్స్ ఉన్నాయి, డైరీస్ ఉన్నాయి. సో బోల్డ్ అన్ని ఉన్నాయి. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ. మేము ఆర్డర్ చేసాం చికెన్ నగెట్స్, ఇంకా బర్గర్ ఆర్డర్ చేసాం. సో అవి తినేసిన తర్వాత బయట ఇలాంటి హ్యాపీ కనుమ అని చెప్పి అక్కడ ఉంది. సో ఇది కూడా చాలా బాగుందని చెప్పి మీకోసం తీశాను. సరే అయితే మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ ఇంటి దగ్గర. సో చూసారా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మీకు నచ్చిందా లేదా? నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం, నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ఇంకా మీకు అక్కడ ఫిష్ ఎక్వేరియం అని ఒకటి ఉంటుంది, అది కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదు. సో ఈసారికి ఈ రెండే చూపిస్తున్నాను. సబ్మెరైన్ అయితే నేను ముందు కూడా చూశాను 1-2 టైమ్స్, బట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది. సో అంతేనండి ఈ వీడియోకి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.